అందరికీ నమస్కారం. ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. తెలుగువారి అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు హిందీ సినిమాల్లో నటించారా? ఈ డౌట్ మనలో చాలా మందికి వచ్చి ఉంటుంది. యెస్. చిరంజీవి గారు హిందీ సినిమాల్లో నటించారు. ఆ సినిమాలేమిటి? వాటి యొక్క విశేషాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చిరంజీవి గారి మొట్టమొదటి హిందీ మూవీ 'ప్రతిబంధ్'. ఇది తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి 'అంకుశం' మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఈ మూవీని హిందీలో అరవింద్ గారు ప్రొడ్యూస్ చేశారు. రవిరాజ పిన్నిశెట్టి గారు డైరెక్ట్ చేశారు. ప్రముఖ హీరోయిన్ జూహీ చావ్లా ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. అదేవిధంగా ఈ మూవీలో రామిరెడ్డి గారే విలన్‌గా కూడా చేశారు. ఈ మూవీ కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీని 1,68,00,000 బడ్జెట్‌తో చేస్తే వరల్డ్ వైడ్‌గా 4,70,00,000 కలెక్ట్ చేసింది. ఈ మూవీ 28థ్ సెప్టెంబర్ 1990 రిలీజ్ అయింది. ఆ ఇయర్ రిలీజ్ అయినటువంటి హిందీ మూవీస్‌లో టాప్ 10థ్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. అదేవిధంగా ఈ మూవీ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కి చాలా కేటగిరీస్‌లో నామినేట్ అయింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇటువంటి కేటగిరీస్‌లో నామినేట్ కూడా అయింది. డెబ్యూట్ సినిమాతోనే చిరంజీవి గారు బెస్ట్ యాక్టర్‌గా నామినేట్ అవ్వటం కూడా ఒక రికార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు హిందీలో నటించిన రెండవ చిత్రం 'ఆజ్ కా గుండా రాజ్'. ఈ మూవీ తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి 'గ్యాంగ్ లీడర్' సినిమాకి రీమేక్. ఈ మూవీలో మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీని కూడా రవిరాజ పిన్నిశెట్టి గారు డైరెక్ట్ చేశారు. ఎన్ఎన్ సిప్పి ప్రొడ్యూసర్‌గా చేశారు. ఈ మూవీలో చిరంజీవి గారు మరియు మీనాక్షి శేషాద్రి గారు వేసిన డాన్సెస్‌కి హిందీ ఆడియన్స్ ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ ఇయర్‌లో రిలీజ్ అయినటువంటి అన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా 'ఆజ్ కా గుండారాజ్' చిత్రం టాప్ సెల్లింగ్ మ్యూజిక్ ఆల్బమ్‌గా నిలిచింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీగా టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ 10థ్ జులై 1992లో రిలీజ్ అయింది. చిరంజీవి గారు హిందీలో నటించిన మూడవ చిత్రం 'ది జెంటిల్ మ్యాన్'. ఈ మూవీ తమిళ్లో సూపర్ హిట్ అయినటువంటి 'జెంటిల్ మ్యాన్' మూవీకి రీమేక్‌గా వచ్చింది. తమిళ్ వెర్షన్‌ని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గారు డైరెక్ట్ చేశారు. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా చేశారు. హిందీ వెర్షన్ మహేష్ భట్ గారు డైరెక్ట్ చేశారు. అదేవిధంగా అల్లు అరవింద్ గారు ఈ మూవీని హిందీలో ప్రొడ్యూస్ చేశారు. జూహీ చావ్లా ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. తమిళ్ వెర్షన్‌లో చరణ్ రాజ్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ని ప్రముఖ నటుడైనటువంటి పరేష్ రావల్ గారు హిందీలో చేశారు. ఈ మూవీ 18థ్ నవంబర్ 1994లో రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. ఈ మూవీ బడ్జెట్ 3,50,00,000. అదేవిధంగా ఈ మూవీ 4,60,00,000 కలెక్షన్స్‌ని రాబట్టింది. 'ది జెంటిల్ మ్యాన్' మూవీ చిరంజీవి గారికి హిందీలో లాస్ట్ మూవీగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చిరంజీవి గారు హిందీలో డైరెక్ట్ మూవీస్ చేయలేదు. చిరంజీవి గారు కంప్లీట్ ఫోకస్‌ని తెలుగు మూవీస్ మీద పెట్టడం వల్ల డైరెక్ట్ హిందీ మూవీస్‌లో చేయలేకపోయారు. తన తెలుగు సినిమాల డబ్డ్ వెర్షన్స్ మాత్రమే హిందీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ మూవీ విశేషాలతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.